చాలే. ఏవండి? కర్మ కర్మ. ఏంటి? నేను తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి వచ్చాక మీకు టిఫిన్ పెడతాను. మంచిది, త్వరగా వెళ్ళండి. ఎంత ఓవర్ చేస్తున్నారో చూసావా అమ్మా? మామయ్య కూడా ఇన్వాల్వ్ అయిపోయి యాక్ట్ చేస్తున్నాడు. నా ముందే ఆ రాధ మామయ్యతో క్లోజ్గా మూవ్ అవుతుంటే కంపరంగా ఉంది. వాళ్ళు మన ముందు బయటపడకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు నందిని. ఇప్పుడు వాళ్ళకి ఆ భవానీ కూడా తోడయింది. వాళ్ళు నాటకం ఆడుతున్నారని అందరికీ తెలిసినా అత్తయ్యగారు కోడలి పిల్ల అని పిలుచుకుంటూ మనల్ని కావాలనే ఇరిటేట్ చేస్తున్నారు. టైం చూసుకొని మనతో ఆడుకుంటుందమ్మా ఆ భవానీ. నిన్న ఆ పట్టాభి రాధను ఎత్తుకుపోయింటే పీడ వదిలిపోయిండేది. కానీ అతను కూడా మావయ్య చేతిలో దెబ్బలు తిని పారిపోయాడు కదమ్మా. ఏం చేయలేకపోయాడు. మనమే ఏదో ఒకటి చేసి వీళ్ళ ఆట కట్టించాలమ్మా. వాళ్ళ ఆట కట్టించాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఖుషి. ఖుషి జోలికెళ్తే మామయ్య ఊరుకోడు కదమ్మా. ఆల్రెడీ మనకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఖుషీని ఆయుధంగా వాడుకోవటం అంటే మనం ఖుషీకి హాని తలపెట్టడం కాదే. ఖుషీ ముందు వాళ్ళ నాటకాన్ని బయట పెట్టాలి. అదే ఎలా? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మామయ్య వాళ్ళు బయటపడట్లేదు కదా. ఒక్కసారి వ్రతంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. రాధాశ్యామ్లు దంపతులుగా వ్రతంలో కూర్చోగలిగారు. కాని తాళి కట్టే సమయానికి మాత్రం రాధ కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించి తప్పించుకుంది. అంటే రాధ ఖుషీ కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతుంది. కాని శ్యామ్ చేత తాళి కట్టించుకోవడానికి మాత్రం సిద్ధపడదు. సో మనం మళ్ళీ ఆ పరిస్థితికి తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు. కాని ఆ ప్రస్తావన మన వైపు నుంచి వచ్చినట్టు కాకుండా ఖుషీ నుంచి వచ్చినట్టుగా ఉండాలి. ఖుషి ఇప్పుడు మన మాట వినట్లేదు కదమ్మా. తనని ఎలా కన్విన్స్ చేయగలుగుతాం? అత్తవాళ్లే నాకు ఈ ఐడియా ఇచ్చారని ఖుషి మామయ్య వాళ్ళ ముందు చెప్తే ఇక మన పని అయిపోయినట్టే. ఖుషీకి మనం డైరెక్ట్గా ఐడియా ఇవ్వకూడదు. ఇండైరెక్ట్గా తనని భయంలో పడేయాలి. ఎలా? శ్యామ్ రాధ మెళ్ళో తాళి కట్టకపోతే సత్యకి జరిగినట్టే రాధకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఖుషీని నమ్మేలా చెయ్యాలి. అప్పుడు ఖుషీయే రాధ మెళ్ళో తాళి పడాలని పంతం పడుతుంది. ఖుషి పంతం పట్టిందంటే వాళ్ళని ఒప్పించేదాకా వదలదు. వీలైనంత త్వరగా ఖుషీలో మనం భయం కలిగించాలి. ఆ పని మనం ఇప్పుడే చెయ్యొచ్చు. ఇప్పుడేనా? ఎలా? సూపర్ అమ్మా. సరే పద.
ఇవే నువ్వు ఇంట్లో గడిపే ఆఖరి క్షణాలు రాధా. ఇంకొద్దిసేపట్లో నువ్వు ఇల్లు వదిలి వెళ్లే క్షణాలు వచ్చేస్తాయి.